D14 డాన్సింగ్ ఐకాన్. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ తో పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తో మా కంటెస్టెంట్లు అందరూ సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. సాధారణంగా పోలీస్ స్టేషన్ లోను, బస్ స్టాండ్ లోను, రైల్వే స్టేషన్ లోను కొంతమంది ఫోటోలు పెడతారు, వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. మేము మాత్రం ఫోటోలు పెట్టలేదు, వాళ్ళని డైరెక్ట్ గా టీమ్ లీడర్ గా పెట్టాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. ఎప్పుడు ఏంట్రా ఊపుకుంటూ వస్తావు, నా కోసం ఎప్పుడు ఏం తేవంటావు కదా. ఈ రోజు పళ్ళు తీసుకొని వచ్చా, బొట్ట తెచ్చా. బొట్ట ఒకటే తేవాలి కానీ దీంతో పాటు ఈ పట్ట, ఈ పొట్ట, పొట్ట ఇవన్నీ ఎందుకు తేడం? నిన్న నా ఐఫోన్ సరిగా వర్క్ అవట్లేదు భయ్య. ఆ సిరి ఏమడిగినా చేయట్లేదు. అది ఏమడిగో? సిరి ఏంటి మరి అన్నాను. అది అమ్మాయి కాదురా, అది వాయిస్ రా. వాయిసా? వాయిస్ కూడా వదలవారా? బాగుందని అడిగాను. సరే అవును, ఏంటి వాళ్ళ పొద్దున్నే ఫోన్ చేసావు? జాగింగ్ చేసుకుంటూ వెళ్తున్నా పొద్దున్నే, ఎవరో వెనక పరిగెత్తుకుంటూ వచ్చి ఆగు లక్ష్మి అని అంటున్నారు. నాకు అర్థం కాలేదు. మొన్న కూడా అంతే, నేను జాగింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను, వెనక పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ఆగు సుబ్బాయమ్మ అంటారు. నాకు అర్థం కాలే. అవును, వాళ్ళందరూ ఎందుకు అలా చేస్తారు? ఏం చేసావు నువ్వు? నేనేం చేయలే, ఇంట్లో నుంచి లేచి జాగింగ్ చేసుకుంటూ మా ఇంటికి వెళ్తున్నా. ఎవరు ఎందుకు అరుస్తున్నారో తగులుకున్నావేంట్రా మాకు? మన సంగతి ఎందుకులే గానీ, ఇంకా జాగింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద. ఒంట్లో వేడికే పిచ్చెక్కుతోంది నాకే. అసలు మన ఇద్దరిని D14 లో చూసి జనాలు ఏం ఉన్నారు అసలు అనుకుంటున్నారు తెలుసా? ఏమున్నారు అనుకోవట్లే, ఎందుకున్నారు అనుకుంటున్నారు. రవి, నాకు నేను చూస్తే నా హార్ట్ లో వేగం పెరుగుతుంది, నా అరచేతులంతా చెమటలతో తడిసిపోతుంది. దీన్నే ఏమంటారో తెలుసా? దాన్ని వయసు అయిపోవడం అంటారు. నువ్వు చీకట్లో ఉంటే నీకు వెలుగునిచ్చే మినుగుడు పురుగునవుతా. మరి నేనేమవ్వాలి? మళ్ళీ ఏమవుతావు? నువ్వు ఆల్రెడీ పురుగేగా. మామూలు పురుగు అంటే ఫీల్ అయింది, పేడ పురుగు అని చెప్పు. ఆమె తొందరగా చెప్పు. సో ఈ వారం జోడీస్ ఛాలెంజ్ వీక్. లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. సో నవ్య స్వామి గారు, ఈ వారం మీరు ఛాలెంజ్ చేయబోతున్నారు. సో ఇంతకీ ఫస్ట్ రౌండ్ ఏ టీమ్ తో ఛాలెంజ్? ఛాంపియన్స్ తో. ఓకే, సో ఫస్ట్ రౌండ్ జోడీస్ టీమ్ వర్సెస్ ఛాంపియన్స్ టీమ్. సో ఫస్ట్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? మేమే స్టార్ట్ చేస్తాం. ఎవరు పంపిస్తున్నారు? జ్ఞాన్ సాగర్ అండ్ రిషిక. జోడీస్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ జ్ఞాన్ సాహు అండ్ రిషిక. రిషిక, మార్చ్ ఏదో సర్ప్రైజ్ ఎలిమెంట్ అన్నారు, ఏంటంటావు? లెట్స్ వెల్కమ్ ప్రభుదేవా అండ్ మయూరి. హాయ్ జ్ఞాన్. హాయ్ రిషిక. ఓహో, ఇప్పుడు అర్థమైంది. డి జోడీతో D14 జోడీ, డాన్సింగ్ ఐకాన్. ఏంటి మరి, స్టార్ట్ చేద్దామా? పప్పు
పార్ట్నర్ తో చేసి బోర్ కొట్టేస్తుందిరా. ఎక్స్చేంజ్ చేసుకుందామా? పండగ ఎంజాయ్. కోడి కూర, గారి, పప్పు చారు. పార్ట్నర్ మళ్ళీ వచ్చేయండి. హే బొమ్మిడాయి చేప పులుసులా పట్టుకుంటే జారిపోగలా వరద నీటిలో పులుసు చేపలా వరస నాతో కలిసిపోయిరా వేడి వేడి గుడ్డు పరటులా ఈడు కొట్టులా ఆకిలా లేత ఉడుములా లివర్ కూరలా ఉడుకు నాకు ఎక్కుతాది ఆహా హే నిప్పు కోడి చీకు ముక్క నిప్పు కోడి చీకు ముక్కలా నా పక్క వచ్చి లింపు రుసులు ఇచ్చుకోయిలా పొయ్యి మీద పీత కూరలా నీ పక్క వన్న పట్టె మచ్చ వెక్కని అలా బాసు జ్ఞాన్, సిచ్యువేషన్ ఎందుకో మాస్టర్ ని బాగా డిమాండ్ చేస్తుందబ్బా. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా మాస్టర్ D13 కాదు D14. నేను విన్నాను నేనున్నాను ఓకే లెట్స్ గో బాసు చూపి నీ గ్రేసు కోడి కూర చిల్లు గారి కోరి పట్టించుకోవే ఒక్కసారి కోడి కూతే అప్పు చేస్తా నీ పక్కలోకి దూరి ఉప్పు చారు ఉప్పు చాప ఇద్దం అందించుకుంటే కన్నె పాప ఎప్పుడంటే అప్పుడంటూ చేసేది కుక్క చాప కోడి కూర చిల్లు గారి కోరి పట్టించుకోవే ఒక్కసారి సూపర్ డార్లింగ్, వండర్ఫుల్. కోడి కూతే అప్పు చేస్తా నీ పక్కలోకి దూరి శ్రీమణి గారు, వెర్ ఇస్ ది అదర్ జోడీ? వెల్కమ్ యూ టు D14. మళ్ళీ జోడీగా ఈ సీజన్ కి వచ్చి మీరు డాన్స్ చేశారు. ఇంత చక్కగా మీరు సాగర్ అండ్ రిషికాని మీరు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండ్ ఇంకో స్పెషల్ గెస్ట్ అపియరెన్స్ ఎవరో చేశారే, అది ఎవరు? ఈ పర్ఫార్మెన్స్ కి వస్తే మాస్టర్, ఇట్ వాస్ అ ఫన్ ఎంటర్టైనింగ్ యాక్ట్ అండ్ హైలైట్ మీరు వచ్చిన తర్వాత మీరు అట్ వర్క్ చేయడం, డాన్స్ చేయడం. సో ఓవరాల్ చూస్తే ఇట్ వాస్ ఫన్ ఎంటర్టైనింగ్. సో ఐ ఎంజాయ్డ్ ఇట్ మాస్టర్, వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. జానీ మాస్టర్, చైతన్య, నీ కంపోజింగ్ లో అక్కడక్కడ మంచి మంచి మూమెంట్స్ ఉంటాయి. నేను కూడా ఒక సాంగ్ నడపడానికి అక్కడక్కడ మామూలు రెగ్యులర్ ఉంటాయి, కానీ మెయిన్ ప్లేసెస్ లో కొన్ని మంచి మూమెంట్లు ఉంటాయి. నీ కొరియోగ్రఫీలో బాగా నాకు నచ్చేది అదే. థ్యాంక్ యూ సో మచ్. సో మీ కొరియోగ్రఫీ చాలా బాగుంది, ఎంట్రీ బాగుంది, అండ్ మీరు వేసింది కూడా చాలా బాగుంది. ఇకపోతే నాకు మయూరి అండ్ ప్రభుదేవ గెస్ట్లకు వచ్చినప్పుడు నేను ఎప్పుడు చెప్తా, వాళ్ళకంటే మనం బాగా మన సపోర్ట్ మొత్తం వాళ్ళకి ఇవ్వాలని. సో అలా యాజ్ ఇట్ ఈస్ మీరిద్దరు ఎక్కడ మిస్ అవ్వకుండా వాళ్ళిద్దరి కంటే బాగా చేశారు మీ ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్. కానీ మీ ఇద్దరికి మేమేం తీసిపోమని చెప్పి మీకంటే చాలా బాగా చేశారు వాళ్ళిద్దరు. స్పెషల్ గా నాకు మన రిషిక కొన్ని ప్లేసెస్ లో సడన్లీ ఆపి నీ ఎక్స్ప్రెషన్స్, నీ గ్రేస్, డాన్స్ స్టైల్, ఆ గ్రేస్ స్టైల్ మాత్రం సూపర్ గా ఉంది. అందరికంటే చాలా బాగా. సో అది కంటిన్యూ చేయి, అది నిన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. సో ఐ లవ్ కొరియోగ్రఫీ అండ్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ నైస్, సూపర్. అండ్ బాయ్స్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. నందిత గారు, చైతన్య మాస్టర్, ఫన్ ఫీల్డ్ ఎంటర్టైన్మెంట్ అదిరింది. థ్యాంక్ యూ సో మచ్.
ఇట్ వాస్ వెరీ నైస్. ఇలాగే కంటిన్యూ చేయండి. ఆల్ ద బెస్ట్. మేడం మయూరికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి మేడం. మయూరి ఫ్యూ డేస్ లో నార్త్ అమెరికా వెళ్ళిపోతుంది. తనకి వీసా వర్క్స్ ఇవన్నీ ఉన్నా నా కోసం 1 వీక్ కేటాయించి ఇక్కడికి వచ్చింది. చాలా థ్యాంక్స్ చెప్పాలి మయూరికి. అండ్ ప్రభుదేవ గురించి ఒక విషయం చెప్పాలి మేడం. డి ఎప్పుడైతే స్టార్ట్ చేసామో డి జోడి ప్రభుదేవ మయూరి ఫైనల్స్ కి వచ్చారు మేడం. ఫైనల్స్ లో ఫస్ట్ టైం డ్రాతో మేము బయటికి వెళ్ళాం. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ప్రభుదేవ అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు అసిస్ట్ చేస్తూ నాతోనే సపోర్ట్ గా ఉంటూ ఇక్కడే ఉంటున్నాడు. ప్రభుదేవ్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. వండర్ఫుల్ మాస్టర్. అండ్ మీ టీం తరఫు నుంచి కానీ మీరు ఎంతో మందిని ట్రైన్ చేశారు, ఎంతో మంది పర్ఫామ్ చేస్తున్నారు, and ఎంతో మంది సక్సెస్ఫుల్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మా తరఫు నుంచి మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎంతో మంది షోలో. బట్ నాది ఒక చిన్న కోరిక మాస్టర్, అంటే ఇంత మందిని తీర్చిదిద్దారు, మీరు ఒకరిని దిద్దాల్సింది ఉంది. మేము ఒకటి అనుకున్నాం, మీరు ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చినప్పుడల్లా ఆయనకు 2 స్టెప్పులు నేర్పించి వెళ్ళిపోతూ ఉంటే చాలు మాకు. స్పెషల్లీ ఆ స్టెప్ నేర్పిస్తే బాగుంటది. ఏదేది మేడం? బ్యాక్ బ్యాక్. పెద్దదే ప్లాన్ చేశారు అయితే మీరు. ఆడియన్స్ తస్మాత్ జాగ్రత్త, కొంచెం టీవీ నుంచి దూరంగా జరగండి. ఏ క్షణమైన టీవీ స్క్రీన్ పగలచ్చు, ఏమైనా జరగచ్చు. సో ఆది గారు ప్లీజ్. ఆల్రెడీ ఒకసారి తేజు గారు నేర్పించారు ఆయనకి, ఈ దారుణాన్ని ఇంకోసారి వద్దనుకున్నాం. బట్ ఎక్స్పర్ట్ మీరు వచ్చారు కాబట్టి మీరు ఏం నేర్పించినా పర్లేదు మాకు. థ్యాంక్ యూ నాన్న. మీరు కూర్చోండి రా. మీరుండండి సార్. మీరు ఎక్కడికి సరిగ్గా చూడండి సార్. 5, 6, 7, 8 అది మీరు రెడీ అన్న. స్టెప్ నెంబర్ 1 ఓకే సార్. స్టెప్ నెంబర్ 2 ఇప్పుడేనా? ఇప్పుడు సార్ ఎవ్రీ ఎపిసోడ్ 2 స్టెప్స్ సార్. ఆయన ఇలాగే ఉండాలి సార్ కొంచెం. ప్రదీప్ 1 సెకండ్. ఇవన్నీ చూసి మాస్టర్ కి ఒక నేను ఒక స్టెప్ చూపిస్తాను, చేయాలి సార్ మీరు. తప్పకుండా సార్ ప్లీజ్. బాబు అది కొంచెం వెనక్కి జరిగాయా? ఇద్దరికి వంగట్లేదులే కానీ ఆగండి నేను చెప్తా. యాక్చువల్ అది కాదు, చూపిస్తా. యాజ్ ఇట్ ఈజ్ పైనుంచి సేమ్ వెళ్ళాలి కిందకి. ఇది ఎక్స్ట్రా జీన్స్ ఉందా అండి ఆది గారు? జీన్స్ ఏమో కానీ అమ్మో పట్టేసి ఏమనుకోదు. నువ్వేంటి చేద్దాం అనుకుంటే ఏంటి ఇక్కడ నుంచున్నావు? వెళ్ళి కూర్చో, నీ పని అయిపోయిందే. అంకుల్ మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? జతిన్. ఛాంపియన్స్ టీం నుంచి. లెట్స్ వెల్కమ్ జతిన్. పప్పున పూలెట్టుకుని ముగ్గన ఎరట్టు
Go girl. వండర్ఫుల్, సూపర్. శ్రీమణి గారు, Jatin, hot. One of your sexiest performance by far. This is my favorite performance so far, Jatin. Boys, please వెళ్ళండి stage లో. బాయ్స్ మీరందరూ కూడా చించేశారు ఈ పర్ఫార్మెన్స్. వేర్ రామ్ మాస్టర్? సాంగ్ నుంచి కాస్ట్యూమ్ డీటెయిలింగ్ అన్ని కేకాయ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ ఇట్. జతిన్, లవ్ యూ రా. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ. రామ్, ఇది ఇంత బాగా కనబడడానికి మెయిన్ కారణం వచ్చి కాస్ట్యూమ్ ని కరెక్ట్ ప్లేస్ లో పెట్టి యాడెడ్ ద మ్యూజిక్ యాడ్ చేసావు చూసారా, గజల్ మ్యూజిక్. సో ఆ మిక్స్ చేయటం అక్కడికి ఫుల్ హైలైట్ అది. సో నేను ఇలా అడిగేది అంటే ఇలా కొత్తగా చేయండి అంటున్నా. ఇన్ని చేశారు కదా, దీంట్లో బెస్ట్ నాకు ఫస్ట్ నచ్చింది. ఓవరాల్ గా సూపర్ కొరియోగ్రఫీ, సూపర్ జతిన్. ఖచ్చితంగా ఫైనల్ దాకా వెళ్తాను. సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. నందిత గారు. రామ్ మాస్టర్ ప్లస్ ఏంటంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఎక్కడ కూడా ఏ మూమెంట్ లో బెల్లీ డాన్స్ ఫామ్ ని వదలలేదు. అంత నీట్ గా క్యారీ చేశారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. దట్ వాస్ ద హైలైట్. చాలా నచ్చింది రామ్ మాస్టర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. Okay, it's voting time. Team leaders along with the contestants on stage, please. Okay, let's see round winners. Evaro first vote. Nanta garu. అస్సలు సమస్య లేదు, మా ముగ్గురిది ఒకటే, జతిన్. Okay, so ముగ్గురు జడ్జిలు 3 ఓట్లు. జతిన్, కంగ్రాచులేషన్స్, ఈ రౌండ్ విన్నర్. Okay, let's begin round 2. Jodi challenge week. Navya, second round A team to. జూనియర్స్ టీమ్. Second round juniors versus Jodi's team. సో రౌండ్ మీరు స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. మేమే స్టార్ట్ చేస్తాం. ఓకే, ఎవరిని పంపిస్తున్నారు? చెర్రీ అండ్ హేమాక్షి. ఓకే, జోడీస్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ చెర్రీ అండ్ హేమాక్షి. హలో, ఏమండి, తొందరగా రండి. ఎందుకే? అబ్బా, ఇంటికండి. మీకోసం టమాటా మునక్కాయ చేశాను. అబ్బా, టమాటా మునక్కాయ? అయితే తినేసి పడుకో. అబ్బా, అది కాదండి, మీకోసం నాటుకోడి మునక్కాయ కూడా చేశాను. ఏంటి, నాటుకోడి మునక్కాయ? అయితే తినేసి పడుకో. ఒరేయ్ మొగుడా, ఈరోజు మన పెళ్లి రోజురా. త్వరగా ఇంటికి రారా బాబు, నీకోసం వెయిట్ చేస్తున్నాను రా. అయ్య బాబోయ్, అవును కదా, సారీనే. ఇదిగో చిటికలో వచ్చేస్తా చూడు.
ఒసేయ్ తలుపు తీవే. మా ఆయన పిలుస్తున్నట్టుంది. ఎంతసేపటి నుంచి తలుపు కొట్టినా తలుపు తీవేంటే? చా, ఈ పెళ్లి రోజు కూడా రాలేదా? ఇదంతా నా భ్రమ. అయ్యో చా. త్వరగా తీవే బాబు. వస్తున్నానండి. అంత కంఫర్టబుల్ లేగా మాస్టర్ జీ. చిట్టి మాస్టర్ని పిలిచిన తర్వాత చెప్తా. సో అది దీన్ని బట్టి నాకు అర్థం ఏంటంటే నేను అర్జెంట్గా పెద్ద ఫ్రిడ్జ్ ఒకటి కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవాలి. నాకు తెలిసి మీరు ఫ్రిడ్జ్ ఇంట్లోనే కదా, అది ఒక వ్యాన్లో వేసుకుని దేశం మొత్తం తిరిగేస్తారు మీరు. మాస్టర్ దయచేసి ఒకటే నాది రిక్వెస్ట్, మీ ఫ్రిడ్జ్ లో నాకు కూడా కొంచెం చోటు ఇవ్వండి. ఇది చూసిన తర్వాత ఫ్రిడ్జ్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేస్తుంటారు. నాకు ఎందుకో మీరే తయారు చేసేలా ఉన్నారు ఒక ఫ్రిడ్జ్. ఓకే దెన్ చిట్టి సూపర్ కొరియోగ్రఫీ, టైమింగ్, ఎక్స్ప్రెషన్, చిన్న చిన్న సింపుల్ గా, అండ్ అన్నిటికంటే హైలైట్ ఫ్రిడ్జ్ అదిరిపోయింది. దాని పేరు కూడా బాగుంది, రొమాంటిక్ ఫ్రిడ్జ్. అండ్ వీళ్ళిద్దరైతే ఈ లోకంలో లేరు, ఎవడో ఉన్నారు. చిట్టి నీకు ఆ అమ్మాయి దొరకటం చాలా అదృష్టం. నేను అమ్మాయి వచ్చినప్పుడల్లా పర్ఫార్మెన్స్ చూస్తున్నాను, మొత్తం తను లాగేసుకుంటుంది. అండ్ నువ్వు ఏమైనా ఇవ్వు, ఇది ఫోక్ ఇవ్వు, వెస్టర్న్ ఇవ్వు, రొమాంటిక్ ఇవ్వు, ఏమైనా ఇవ్వు, దాంట్లో లీనమైపోతుంది అమ్మాయి. రొమాంటిక్ సాంగ్, బట్ నాకు ఎక్కడ వల్గర్ గా అనిపించలేదు. చాలా నీట్ గా, చాలా అందంగా తీశారు. ఎందుకు వల్గర్ గా ఇది ఎందుకు నాకు అనిపించలేదు అని అంటే, ఎప్పుడైతే మీరు డ్రీమ్ అని చేసేసారో అది నాకు చాలా బాగా నచ్చింది. అందుకు నాకు అది నచ్చింది. లాస్ట్ లో నాకు చాలా మ్యాన్లీగా అనిపించింది. థియేటర్ లో కానీ ఉంటే అది విజిల్స్ పడిపోతాయి. చెర్రీ చింపేసా ఆ పోర్షన్ మాత్రం నిలబెట్టుకొని మంచి యాక్టర్ అవుతావు ఫ్యూచర్. ఆల్ ది బెస్ట్ చిట్టి. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. చిట్టి మాస్టర్, బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ మాస్టర్. ఇలాంటి రొమాంటిక్ పర్ఫార్మెన్సెస్ ఈ స్టేజ్ లో చాలా చూసాము. అండ్ ద బెస్ట్ పాయింట్ ఏంటంటే యూ డెంట్ క్రాస్ ద లైన్. ఇట్స్ వెరీ సెన్షియల్, బికాస్ కొంచెం దాటితే కూడా ఇట్ కుడ్ గో ఇన్ టు ఎరాటిక్ ఆర్ కొంచెం వల్గర్ గా కూడా అవ్వచ్చు, బట్ యూ మెయింటైన్ ద లైన్. Coming to Cherry and Hemakshi, Cherry, the way you handled Hemakshi ఈ సాంగ్ లో క్లాస్. ఎక్స్ప్రెషన్స్ ఇద్దరు చించేశారు. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒక రొమాంటిక్ పర్ఫార్మెన్స్ లాంటి ఒక డ్యూయట్ పర్ఫార్మెన్స్ అంటే లుక్ ఇన్ టు ఈచ్ అదర్స్ ఐస్, కెమిస్ట్రీ, దాట్స్ వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరిద్దరు 100కి 200% ఇచ్చారు. హేమాక్షి, నీకు తెలుగు రాదు కానీ యూ సాంగ్ ద హోల్ సాంగ్. వెరీ ఇంప్రెసివ్ మై డియర్. ఓవరాల్ బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్, వెరీ వెల్ డన్. అనంత గారు. చిట్టి మాస్టర్, ఒక మూవీ థియేటర్ లో చూస్తున్నప్పుడు ఇలాంటి ఒక సాంగ్ వస్తే ఎలా ఉంటుందో అలా స్టేజ్ లో ఉండేది. ఐ థింక్ నాకు ఒక డౌట్ ఉంది, మీకు పెళ్లి సెట్ అయింది కదా, అప్పటి నుంచే ఈ రొమాంటిక్ అది ఇది. లేదు మేడం, నేను 5 years నుంచి ఎప్పుడు రొమాంటిక్ సాంగ్ వేయలేదు. అదే 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 అడుగుతున్నా. అంత రొమాంటిక్ ఆలోచన వాళ్ళది, వీళ్ళిద్దరు చూసాక అనిపించింది. ఆల్ ద బెస్ట్, ఇలాగే చేయండి. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. సో జూనియర్ టీమ్, రవికృష్ణ మీ ఛాన్స్. ఎవరు వస్తున్నారు? సూరజ్. జూనియర్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ సూరజ్.
నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక నువ్వక్కడుండి నేనిక్కడుంటే, నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం. ఎగరేసిన గాలి పటాలే ఎదలోతుకు చేరుతాయని, రుచి చూసిన కాకెంగిళ్ళే అభిరుచులను కలుపుతాయని, తెగ తిరిగిన కాలవ గట్లే కథ మలుపులు తిప్పుతాయని, మనమాడిన గుజ్జన గుళ్ళే ఒక గూటికి చేర్చుతాయని, లాలించి పెంచిన వాడే ఇకపై నన్ను పరిపాలిస్తాడని తెలిసాక నువ్విక్కడుండి నేనక్కడుంటే, నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. ఏరి, 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 నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక నువ్విక్కడుండి నేనక్కడుంటే, నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం. బ్యూటిఫుల్ డార్లింగ్, సూపర్. శ్రీమణి గారు, సూరజ్ చాలా క్యూట్ గా చేసావు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నువ్వు అండ్ నీతో పాటు చేసిన అమ్మాయి వర్ ద బెస్ట్. నీ పార్ట్నర్ ఎక్కడ? నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నీ పేరేంటమ్మా? సాన్వి కల్కోటి. సాన్వి, నేను సూరజ్ సాన్వి ఇస్తున్న ఎక్స్ప్రెషన్ కి సూరజ్ ఇస్తున్న కౌంటర్స్ కి అబ్బబ్బా రెండు కళ్ళు చాలా లాలించి పెంచిన వాడే ఇకపై నన్ను పరిపాలిస్తాడని తెలిసాక చాలా క్యూట్ గా చేసావు తెలుసా సూరజ్. బాయ్స్ కూడా అందరూ చాలా బాగా చేశారు. వేస్ క్యాట్ మాస్టర్. క్యాట్ మాస్టర్ చాలా బాగుంది మాస్టర్. ఐ అబ్సల్యూట్లీ లవ్ ద కొరియోగ్రఫీ. మీరు అట్మాస్ఫియర్ చాలా అందంగా క్రియేట్ చేశారు విత్ ఆల్ ద ప్రాప్స్ అండ్ ఎవ్రీథింగ్. వీళ్ళిద్దరూ ద హైలైట్ మాస్టర్. తృప్తిగా ఉంది. వెరీ హ్యాపీ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్ జీ. క్యాట్ మాస్టర్ గారు సూపర్ కొరియోగ్రఫీ. డాన్స్ మూమెంట్ చేయటం ఒక ఎత్తు అయితే, బ్యాక్గ్రౌండ్ బాయ్స్ తో సెట్ చేసిన విధానం సూపర్ బా. బాయ్స్ కి ఆ నెమ్మలు ఇక్కడ వేయటం అనేది హైలైట్. నాకు అంత బాగా నచ్చింది. ఇలాంటి అన్ని బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తేనే అందంగా ఉంటాయి. తర్వాత మీ కొరియోగ్రఫీలో నాకు వెనకాల నుంచి గ్రీన్ క్లాత్స్ లాగిని చాలా బాగా సూపర్ గా అనిపించింది అది. సో ఇవన్నిటికి కారణం బాయ్స్. ఎగరేసిన గాలిపటాలే ఎదలోతుకు చేరుతాయని, బాయ్స్ మీరు సూపర్ రా. రుచి చూసిన కాకెంగిళ్ళే
అభిరుచులను కలుపుతాయని. సో ఐ లవ్ కొరియోగ్రఫీ అండ్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ నైస్, సూపర్. క్యాట్ మాస్టర్ ఫిల్మాటిక్ కాన్సెప్ట్ అని చెప్పారు, 100% జస్టిస్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. ఫైనలీ సూరజ్ అండ్ సాన్వి మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఎంత తృప్తిగా ఉందో, అంత ఆనందంగా ఉంది. ఎలా మిస్ చేస్తాను సూరజ్ అండ్ సాన్వి. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక. మాస్టర్ ఈ కామెంట్స్ ఆయనాక ఇద్దరికి దృష్టి తీయండి అంతే చెప్తా. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్. Okay, it's voting time. Team leaders along with your contestants on stage, please. Okay, round winners ఎవరు చూద్దాం. ఫస్ట్ ఓట్ మాస్టర్ జీ. ఇద్దరు సూపర్ గా చేశారు, అందుకే మా ముగ్గురు ఓట్లు టై. కంగ్రాచులేషన్స్ ఇద్దరు విన్నర్స్. థ్యాంక్ యూ సో మచ్. Let's begin round 3. Third round. లేడీస్ టీమ్ తో. So third round, Jodi's team versus ladies team. మీరు స్టార్ట్ చేస్తారా లేక ఛాన్స్ ఇస్తారా? మేమే స్టార్ట్ చేస్తాం. ఎవరు పంపిస్తారు? సాయి అండ్ నైనిక. Jodi's team నుంచి లెట్స్ వెల్కమ్ సాయి అండ్ నైనిక. ఏ జిల్లా అని అడిగారు, మీది డాన్స్ జిల్లా అని నాకు అర్థమైంది. మాస్టర్ జీ బాయ్స్ వెళ్ళండి.
9 మంది ఉన్నారు, కొరియోగ్రాఫర్ని పిలిస్తే 10 అయిపోతారు. పిలిచేయండి. కొరియోగ్రఫీ గుడ్ థాట్ ట్యూబ్స్ తో చేయటం అనేది చాలా బాగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సార్. టేక్ ఆఫ్ వచ్చిన తర్వాత ఆ మెడల్ తో వెళ్ళారు కదా, బట్ అలాంటిది ఏదైనా ఇంకా 4-5 జిమిగిల్ చేసింటే భలే ఉండేది. బట్ నైస్ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ సార్. తర్వాత చిన్న సజెషన్, ఏదైతే హైలైట్ మూమెంట్ ఉందో అది బిఫోర్ సౌండ్ కి పెట్టి, చిన్న మూమెంట్ ఉందో అది హైలైట్ సౌండ్ కి పెట్టారు. సో అలాంటి చిన్న చిన్న కూడా మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకొని చేయండి, సూపర్ గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మాస్టర్ మరి మా వాళ్ళ కోరిక ఈ పాటకి మీతో పాటు 2 స్టెప్పులు వేద్దాం అనుకున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. సాయి అండ్ నైనిక. మాస్టర్ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ. నాకు ఆ ట్యూబ్స్ తో మీరు చేసే ఫార్మేషన్స్ నాకు చాలా నచ్చింది. ఎస్పెషలీ ఇక్కడ మీరు నైనికాకి క్లాసికల్ బిట్ ఇచ్చారు, అక్కడ సాయి హిస్ కంఫర్ట్ జోన్ ఇచ్చారు. సో నాకు ఒక చిన్న కోరిక మాస్టర్, నెక్స్ట్ ఎప్పుడైనా ఒక జుగల్బందీ చేయాలని. దట్ ఈస్ నైనికా ఇన్ క్లాసికల్ అండ్ సాయి యాజ్ హిస్ ఇన్ హిస్ స్టైల్. సో చాలా బాగుంది మాస్టర్. ఐ ఎంజాయ్డ్ ఇట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ప్రియమణి గారు. థ్యాంక్ యూ సో మచ్. నంద గారు. ఆఫ్టర్ అ వైల్ సాయి అండ్ నైనికా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాన్స్ విత్ ట్యూబ్ డిఫరెంట్ గా అనిపించింది. అండ్ ఆల్ ద డాన్సర్స్ డిడ్ రియల్లీ వెల్. yes, all the best. థ్యాంక్ యూ నందిత గారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. లేడీస్ టీమ్ ఎవరు వస్తున్నారు మీ టీం నుంచి? అంజలి. లేడీస్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ అంజలి. అబ్బా పిచ్చ బోర్ కొట్టేస్తుంది. నెక్స్ట్ పీరియడ్ ఎవరిదిరా? మిస్ అంజలి. ఏంటి మిస్ అంజలియా? Miss Anjali. Your beautiful smile, your beautiful face, your beautiful eyes, you're nothing but praise. A beautiful woman, I look in amaze. What is your name? What is your name? మిస్ అంజలి. ఆహా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు లెసన్ స్టార్ట్ చేసే ముందు మీరందరూ నాకు లవ్ గురించి చెప్పండి. లవ్, ప్యార్, ఇష్క్. ఆహా. Oh my God, feel the way I'm feeling. Fill me up with all your love. Yeah. Whoa, whoa. Hey, to the beach. Kick it, that's right. Get the land to belong. Hey, get some mere pulla. Hey, nada vakayala. Korindi cheyi pala. మత్తెక్కిస్తోందిరా, పిచ్చెక్కిస్తోందిరా, నిల్లోని తొందర. కావాలని ఉందిరా, ఇవ్వాలని ఉందిరా, కాసేపు ఆగరా. మిస్ అంజలి మాకే సొంతం. మిస్ అంజలి మాకే సొంతం. Violence, violence, violence. I don't like it. I avoid, but violence likes me. I can't avoid. Madam, sir. Madam, ante. Just be my madam. I love you, madam. Na prema nizam, peda bandinche bangaram. Tell me God that you feel my love. Yeah, tell me God that you need my love right now. Tell me God right now. Oh, don't you worry. Come together, let's check out the world. Yo, come on, yeah, let's play all the way. Let me tell you, girl, just like me, yeah, there ain't nobody. అరే ఈరోజు ఏంటేనో తెలుసా? నువ్వు మాత్రం చెప్పకు. ఈరోజు వ్యాలంటైన్స్ డే. కుంటి కోరి
ప్రేమ చూసా చూడలేక జాలేసి సిగ్గుల్లో తలుపెట్టేసా గుండె పైన పరవేశ చిరునవ్వు పూల పరిచా కొట్టేస్తాను మిమ్మల్ని నా ప్రేమే నిజం సొగసందించే బంగారం ఆజా జగదేక ప్రేమిక ఆజా జతలోన శ్రామిక ఆజా ఆజా అవకాశం బదలక ఆజా రాజా Fill me up with all your love. Together let's check out the world, yo. Come on, yeah, let's play. Oh my God. హలో స్టూడెంట్స్ ఏంటి ఫుల్ డ్రీమా అంటే మేడం మీరు లవ్ గురించి అన్నారని. నేను చెప్పింది లవ కుశలో లవ్ గురించి మీరనుకునే లవ్ గురించి కాదు మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఆ వార్డెన్ ఆది లెక్క తయారవుతున్నారు పదండి ప్రిన్సిపల్ దగ్గరికి Katilandu bilang. Hey, kasi mere pulang. ఈ మేడం పెర్ఫార్మెన్స్ చూసాక జానీ మాస్టర్ అంజలి టీచర్ పోర్షన్ బాగా చేశారు. బాయ్స్ అందరూ మ్యాథ్స్ ఎంత చేయాలో అంత చేశారు, బాగా చేశారు. ఓకే, కొరియోగ్రాఫర్ రేవంత్ మంచి సాంగ్ ఇది. మీరు ఆ బుక్స్ తో ఇక్కడ పెట్టుకొని తాడుతో చేశారు చూసారా, సాంగ్ మొత్తం అలాగే ఏదైనా ట్రై చేసి ఉంటే అదిరిపోయేది. సంథింగ్ ఏదో అది ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది తెలుసా, ఇలా అంటాం చెప్తుంటే చాలా బాగుంది. అది ఆ థాట్ అంత సూపర్ గా ఉంది. సో సాంగ్ మొత్తం అలా చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు నాకు పర్సనల్ గా ఏం బాధ వేసిందంటే మేము స్కూల్ అండ్ కాలేజ్ చదివేటప్పుడు ఎవ్వరు రాలేదు. బట్ ఇలా ఎవరైనా వస్తే మరి బాయ్స్ అంతే నో. బట్ సీరియస్ గా రేవంత్ నాకేమనిపించింది అంటే అపార్ట్ ఫ్రమ్ ద బుక్స్ ఇంకా కొంచెం ప్రాప్స్ యూస్ చేయొచ్చు. బట్ వాట్ ఎవర్ యూ గైస్ డిడ్ వాస్ రియలీ నైస్ రేవంత్. ఐ లైక్. థ్యాంక్స్ యూ మ్యామ్. నంత గారు Hi Anjali, it was nice. Master ఏమి ఇచ్చారో you have done. And I also want to tell Master one thing. Anjali's కొన్ని hip movements ఉన్నాయి కదా. She has already done it, you know. ఆ hip movement ఎందుకో repeated గా అనిపించింది. Please take care of that next time. Don't repeat the movements again. Thank you Master. Thanks Anjali. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. కొంటె కోరికలు చూసా కొండంత ప్రేమ చూసా Okay, it's voting time. Team leaders along with the contestants on stage, please. ఈ రౌండ్ విన్నర్స్ ఎవరో చూద్దాం. నంత గారు, Sai and Nainika. మాస్టర్ జీ, సాయి అండ్ నైనిక. ప్రియమణి గారు, జోడీ. కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ విన్నర్ బుధవారం రాత్రి 11 అయింది. జాగ్రత్తగా భోజనం చేసి పడుకుంటాం అందరూ. వచ్చే బుధవారం 9:30 కలుస్తాను. అంటే లెంటాడవ బాయ్స్. గుడ్ నైట్.